మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ నాయకురాలు షర్మిల చేసినట్టు వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే జగన్ కోసమే మోడీ సిబిఐ గొంతు నొక్కేశారని, మోడీకి జగన్ దత్తపుత్రుడని, అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి కోసమే మోడీ వర్క్ చేస్తున్నారన్నట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి, ఇందులో మరి నిజంగా వాస్తవం ఉందా, మీరు ఎలా చూస్తారు దీన్ని? లేదా విమర్శలు చేయాలి కాబట్టి చేస్తుంది అనుకోవాలా? అంటే సిబిఐ మీద చిరాకు ప్రదర్శించిన మాట వాస్తవమే. ఆల్రెడీ సునీత గారు కూడా మాట్లాడారు ఈ విషయం మీద. ఇప్పుడు షర్మిల గారు మాట్లాడారు. ఆవిడ ఎన్నికల సందర్భంగా ఊరూరు తిరిగి ఈ హత్య అవినాష్ రెడ్డి చేతుల మీదుగానే నడిచింది, అవినాష్ రెడ్డిని కాపాడటానికి మా అన్న పడరాని పాటలు పడుతున్నాడు, అతన్ని చిన్నపిల్లవాడు అని చెప్పి వెనకేసుకొస్తున్నాడు అని ఆవిడ ఊరూరా ప్రచారం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ మాట్లాడి విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటానికి కూడా ఆవిడ సాయశక్తులా కృషి చేశారు. కాబట్టి ఆవిడ ప్రచారము, ఆవిడ ఆరోపణలు ఇవన్నీ ఎవరికి ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసు. ఎవరికి ఉపయోగపడ్డాయంటే ఫైనల్గా భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉన్నటువంటి కూటమికి ఉపయోగపడ్డాయి. అంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవడం వెనకాల షర్మిల గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. దీన్ని అంగీకరిస్తే ఎవరితో కలిసిపోయారు అనేది అర్థమవుతుంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో, అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడానికంటే ఆ సమయంలోనే కరెక్ట్గా తన రాజకీయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక క్రిస్మస్ పండగకి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ పంపించింది ఆవిడ, క్రిస్మస్ గిఫ్ట్. అలాగే తన కుమారుడి వివాహానికి సంబంధించి చంద్రబాబు వీళ్ళందరినీ కూడా ఆవిడ ఇన్వైట్ చేయటం, ఇవన్నీ చూసాం మనం. అలాగే ఆవిడ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన ప్రతి ఉపన్యాసానికి లైవ్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియానే. కాబట్టి ఇంతగా మోసారు ఆవిడని మోయటం వెనకాల వీళ్ళ ప్రయోజనం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఆవిడని లేపుకుంటూ ఆవిడని మోస్తూ వెళ్ళారు వీళ్ళందరూ. కానీ ఆవిడ సాధించింది ఏమీ లేదు, అన్న ఓడిపోవటానికి దోహదపడింది తప్ప. తద్వారా అతనేదైనా తన వైపు చూస్తాడేమో, తన ఆస్తులకు సంబంధించిన వివాదం పరిష్కారం అవుతుందేమో అన్న టోన్లో వ్యవహరించింది ఆవిడ ప్రతి మాటకి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రతి సందర్భానికి ఆస్తులకు సంబంధించిన వివాదంగానే కనిపిస్తుంది అది. అంటే ఆవిడ అడుగుతున్నవి ఇవ్వడానికి వీళ్ళు సుముఖంగా లేరు, వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నవి తీసుకోవడానికి ఆవిడ ఇష్టంగా లేదు. ఇలా ఒక వివాదం అయితే నడుస్తోంది ఆ ఫ్యామిలీలో, అన్నా చెల్లెళ్ల మధ్య. నిజానికి జగన్మోహన్ రెడ్డి అది సెటిల్ చేసుకుంటే బాగుండని ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ బాధపడ్డారు ఆ రోజు. అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన చిచ్చుకు మేమందరం ఎందుకు బలి కావాలి అనేది వాళ్ళ అభిప్రాయం. ఇలా ఈ చిచ్చు వలన నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్, పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి. ఇంత నష్టం కలిగించినటువంటి షర్మిల గారు ఇప్పుడు విచిత్రంగా ఎన్డీఏ పట్టించుకోవడం లేదు అని మాట్లాడటం. అంటే ఎన్డీఏ కాంపౌండ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆ విషయం ఆ రోజు తెలియాలి ఆవిడికి. ఆ రోజు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏని కాదని నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. ఆ విషయం మనకు స్పష్టంగా మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిని సమర్థిస్తాను అని చెప్పాడు. ఓట్లు అటే వేస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ శత్రువుగానే చూస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ప్రపంచానికి. కాబట్టి ఇన్ని డ్రామాలు ఉన్నాయి అన్నా చెల్లెళ్ల వ్యవహారంలో. కాంగ్రెస్ పార్టీ ఆవిడ్ని చీఫ్గా పెట్టడం వల్ల నిజానికి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంతకు ముందున్న ఓట్ బ్యాంక్ కూడా పోయింది వాళ్ళకి, కొద్దో గొప్ప ఉన్నది కూడా మొన్న ఎన్నికల్లో పోయింది. ఆవిడ సీట్లు ఇవ్వటంలో కూడా చాలా దారుణంగా వ్యవహరించింది. పోటీ చేయడానికి ఉత్సాహపడి చాలా మంది వస్తే వాళ్ళందరినీ నిరుత్సాహపరిచి పంపించేసింది ఒక రకంగా ఆవిడ. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆవిడ ఇంకో రకంగా వాళ్ళ గెలుపుకు దోహదపడింది, కూటమి గెలుపుకి దోహదపడింది. అంటే నిజానికి ఆవిడ కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి కూడా దోహదపడింది అనుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండేది కాదు. 65 సీట్లు 63 సీట్లు కోల్పోయారు వాళ్ళు జాతీయ స్థాయిలో.
ఆ గ్యాప్ను ఫిల్ చేసింది వీళ్ళిద్దరే అనే అభిప్రాయం ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా. రేపు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఓడిపోతే చంద్రబాబు ఎదురు తిరుగుతాడని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో అంత కీలకంగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అంతమంది ఆ కూటమికి రావడం వెనకాల షర్మిల గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆవిడే, జగన్మోహన్ రెడ్డి కాదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగటానికి సహకరించిన వాళ్ళలో కొమ్ము కాసిన వారిలో షర్మిల గారు కూడా ఉన్నారు అనేది వాస్తవం, ఎవరు ఎన్ని మాట్లాడినా. కాబట్టి ఆవిడ స్ట్రైట్ గా వెళ్ళి అమిత్ షాతో మాట్లాడి ఏమిటి గొడవ అని సెటిల్ చేసుకోవచ్చు కూడా. ఆవిడ వెళ్ళటానికి మొహమాట పడ్డా కానీ సునీత గారి ద్వారా మాట్లాడించవచ్చు. సునీత గారిని భుజాన వేసుకుని తిరిగింది ఆంధ్రజ్యోతి. కాబట్టి ఇన్ని విధాలుగా మీ సహకారంతో అధికారంలోకి వచ్చిన పార్టీని నిలదీయటానికి మీకెందుకు మొహమాటం? మీరు కదా నిలబెట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిందే మీరైనప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి నరేంద్ర మోడీతో ఎందుకు మీరు దెబ్బలాడలేరు? మధ్యలో జగన్మోహన్ రెడ్డిని లాక్కొచ్చి ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ఆయనకు వచ్చే నష్టం నుంచి దాని నుంచి అధిగమించడానికి ఆయన కష్టం. ఆయన కూడా ఎన్డీఏని వ్యతిరేకించి ఒక్క మాట మాట్లాడి ఒక పని చేయడు. ఆయన కూడా ఆ కాంపౌండ్ మనిషి. ఆయన పేపర్ వెయిట్గా అవసరం. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు తోక సాడిస్తే బీహార్ ఎన్నికల రిజల్ట్స్ తేడా అయితే అక్కడ నితీష్ కుమార్ గనక ఏదైనా జరిగితే ఈయన తోక సాడిస్తే కంట్రోల్ చేయడానికి కావాల్సిన పేపర్ వెయిట్ జగన్మోహన్ రెడ్డి. అందుకని అతను ఉంచుతున్నారు. లైవ్గా అతను ఉండాలి, అతని పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీ. ఈయన కూడా అంతకంటే ఎక్కువ వినయంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడకుండా. వ్యతిరేకించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఈ మధ్య పవన్ కళ్యాణ్ని విమర్శించడం కూడా తగ్గింది కంపారిటివ్గా. బహుశా ఢిల్లీ నుంచి వచ్చిన కాషన్ కావచ్చు. ఇతరులు వచ్చి మార్పు కూడా అనుకోవచ్చుగా. లేదు, ఇతనిలో మార్పులు అలాంటివి ఉండవు. ఏ మార్పు అయినా సరే తనలో మార్పు వచ్చినా ఈ మార్పు నేను ప్రదర్శించవచ్చా ప్రదర్శించకూడదా అని వాళ్ళని అడిగి తన అనుభూతులు ఏంటో చెప్పుకునే మనిషి ఆయన జగన్మోహన్ రెడ్డి. సో అందరూ అక్కడే ఉన్నారు, అందరూ అన్న అక్కడే ఉన్నాడు, చెల్లెలు అక్కడే ఉంది. ఆవిడ మధ్యలో ఇతని మీద బురద చల్లటం అంటే అదేదో ఆవిడ పూర్తి కాంగ్రెస్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడటంలా ఉంటుంది. అది ఇంత సహకరించిన ఆవిడ కోసం కనీసం రాహుల్ గాంధీ అయినా ఒక బహిరంగ ప్రకటన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అంతమంది ఎంపీలు గెలవడానికి కారణమైనటువంటి మా పిసిసి ప్రెసిడెంట్ ఆవిడకు ఒక కష్టం వస్తే పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విమర్శ చేసినా బాగానే ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే గొంగడిలో అన్నం తింటున్నారు అనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే షర్మిల గారి స్టేట్మెంట్ ఆ పర్సనల్ గొడవలు, ఆ ఆస్తి గొడవలు, ఆస్తి తగ్గట్లేదు అనే గొడవే ఆవిడ నిరంతరం రిపీటెడ్గా అతని మీద దాడి చేస్తూ ఉంటుంది. అని సాధ్యం అవుతుందా కాదా, జనం ఎలా అనుకుంటున్నారు, ఇవేవి పట్టించుకోవట్లేదు ఆవిడ. వన్ సైడెడ్ వార్ చేస్తోంది ఆవిడకి. వివేకానంద రెడ్డి గారి మరణంలో నిందితులు ఎవరు అనే దాన్ని పట్టించుకోవడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తనకు రావాల్సినవి తీసుకోవడం మీద ఎక్కువ కేంద్రీకరణ. దానికోసం అది వాడుకుంటుంది ఆవిడ ఆ కేసుని. సునీత గారి గొడవ సునీత గారికి ఉంటే ఉండొచ్చు, వారు తండ్రి గారు కాబట్టి. ఈవిడ మాత్రం తన ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకునే ప్రయత్నం, ఈ కేసు గురించి మాట్లాడుతూ అతన్ని కార్నర్ చేయటం ద్వారా తన ప్రయోజనం నెరవేరుతుందేమో అనేటువంటి తాపత్రయం మాత్రమే కనబడుతోంది ఈ ప్రకటనలో కూడా. అందుకని ముందు వాళ్ళ మధ్య ఆస్తి వివాదం సెటిల్మెంట్ ఎలా చేయాలి అనేది కనుక డిజైన్ అయిపోతే ఈ క్రీడని వాళ్ళు కూడా విచిత్రంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎన్డీఏ నాయకులు కూడా. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి సెటిల్ చేసినా అవుతుంది. ఈవిడ ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో కూర్చున్నా పని అవుతుంది. అది ఏ కారణం చేతో కేంద్ర ప్రభుత్వం నిజానికి సీరియస్గా పట్టించుకోకపోవడం అనేది వాస్తవం. ఆవిడ చెప్పిన దానిలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. పట్టించుకోకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని అలా ఉంచాలి, చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయటానికి అని కొన్ని భరించి కొన్ని అలా హోల్డ్ చేసి అతను అలా ఉంచుతున్నారు. ఆయన కూడా ఎక్కడ తోక సాడించే ప్రయత్నాలు చేయట్లే అవకాశం ఉన్నప్పటికీ. మొన్న కూడా ఆయన రాహుల్ గాంధీ చంద్రబాబు హాట్ లైన్లో కలుస్తారు అని చెప్పడం, అది కూడా ఎన్డీఏ పట్ల వినయ ప్రదర్శనలో భాగంగా ఇచ్చిన మాటే, మాట్లాడిన మాటే. కాబట్టి ఇది కండిషన్. ఈ కండిషన్లో ఆవిడ ఆక్రందనని
ఆవిడ ఆక్రందనని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అయితే ఇదే. ఉమ్, ఆవిడకి ఏమైనా ఓపిక ఉంటే ఢిల్లీ వెళ్ళి, నేను గెలిపించిన ఎంపీలతో నువ్వు రాజ్యాధికారం చేస్తూ నా బాబాయికి అన్యాయం చేసినటువంటి వాడిని అలా వదిలిపెడతావా, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయి, లేకపోతే ఇంకేదైనా చేయని చెప్తే వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. ఉమ్.